ఉమ్మడి గోదావరి జిల్లాల రాజకీయాల్లో ఉండి నియోజకవర్గం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి పీవీఎల్ నరసింహారాజు రాజీనామా చేయడం ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఆయన రాజకీయ ప్రయాణం ఎటువైపు సాగుతుందన్నది ప్రశ్నగా మారింది. మరోవైపు రఘురామ పార్టీ మార్పుపై ప్రచారాలు, ఉండే సీటుపై టీడీపీ లెక్కలు కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. అయితే పీవీఎల్కు కూటమిలో చోటు దక్కుతుందా? జనసేన బీజేపీల్లో ఏదైనా అవకాశం లభిస్తుందా? లేక ఉండే సీటు మళ్లీ పాత సమీకరణాలకే పరిమితమవుతుందా? ప్రస్తుతం గోదావరి రాజకీయాల్లో ఇదే హాట్ డిబేట్గా మారింది. ఉమ్మడి గోదావరి జిల్లాలో కీలకమైన ఉండి నియోజకవర్గం మరోసారి రాజకీయ చర్చలకు కేంద్రంగా మారింది. గత ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విజయం సాధించగా వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహారాజు ఓటమి పాలయ్యారు. అయితే రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉండిలో బలమైన అభ్యర్థిని నిలబెట్టాలనే ఉద్దేశంతోనే పీవీఎల్ ను పక్కన పెట్టిందనే అభిప్రాయం పార్టీ సీనియర్లలో వ్యక్తమవుతోంది. రానున్న ఎన్నికల్లో వైసీపీ కూటమి మధ్య కొన్ని నియోజకవర్గాల్లో హోరాహోరీ పోటీ ఉండొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందులో ఉండి ఒకటిగా చెబుతున్నారు. ఇదే నేపథ్యంలో పీవీఎల్ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన ఇతర పార్టీలో చేరే అవకాశాలపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఏ పార్టీలో చేరినా కేవలం రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే పీవీఎల్ ఇతర పార్టీలకు వెళ్లేందుకు దారులు అంత సులువుగా కనిపించడం లేదు. ఎందుకంటే విన్నింగ్ సీట్ అయిన ఉండిలో ఆల్రెడీ డిప్యూటీ స్పీకర్ రఘురామ ఉన్నారు. న్యాయంగా చెప్పాలంటే తిరిగి ఆయనకే మళ్లీ సీటు ఇవ్వాలి, కానీ ఆయన బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. అలా వెళ్లి మళ్లీ ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారా అనే దానిపై క్లారిటీ లేదు. లేదంటే ఎప్పటిలా గతంలో చేసినట్టు ఎంపీగా పోటీ చేస్తారా అనేది తెలీదు. ఒకవేళ ఆయన ఉండి నుంచే పోటీ చేస్తే పీవీఎల్ కి ఛాన్స్ ఉండదు. కాదు, ఆయన ఎంపీగా వెళితే మాత్రం ఒక దారి కనిపిస్తోంది. ఒకవేళ ఉండి నియోజకవర్గం ఖాళీ అయితే పీవీఎల్ కూటమి నుంచే పోటీ చేయాలి. నిజానికి 2024 ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో రఘురామకు ఉండి సీటు ఖరారు చేశారు. అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును అధిష్టానం ఒప్పించి బలవంతంగా తప్పించారు. అయితే ఆయనకు నియోజకవర్గంలో మంచి నాయకుడిగా పేరుంది, ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి నేతను తప్పించి రఘురామకు సీటు ఇచ్చారు. ఇప్పుడు రఘురామ వెళ్లిపోతే తెలుగుదేశం తిరిగి మంతెన రామరాజుకే సీటు కేటాయిస్తుంది. అది తథ్యం. ఈ పరిస్థితుల్లో వైసీపీ నుంచి బయటపడిన పీవీఎల్ కి జనసేన ఒక్కటే దారి కనిపిస్తోంది, లేదంటే బీజేపీకి వెళ్లాలి. ఇప్పుడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక్కరికే సీటు ఇవ్వగలరు. నిజానికి ఉండి నియోజకవర్గం జనసేన కోటాలో లేదు, అలాగని బీజేపీకి కేటాయించలేదు. కానీ విధి లేని పరిస్థితుల్లో తెలుగుదేశం తన స్థానమైన ఉండిని రఘురామకు కేటాయించింది. అలా చూస్తే న్యాయంగా తెలుగుదేశానికి వెళ్లాలి. అప్పుడు రామరాజుకే సీటు వెళుతుంది. ఈ పరిస్థితుల్లో పీవీఎల్ నరసింహారాజు జనసేనకు వెళ్లినా బీజేపీకి వెళ్లినా ఫలితం ఉండదు. వారం రోజుల్లో ఏదో ఒక పార్టీలకు వెళ్లడం ఖాయమని చెప్పిన పీవీఎల్ ఎలాంటి హామీ ఏ పార్టీ నుంచి తీసుకుని వెళతారో తెలియడం లేదని సీనియర్లు చెబుతున్నారు. ఈ పరిణామ క్రమంలో పీవీఎల్ చాలా తీవ్రంగా స్పందించారు. 2024 ఎన్నికల్లో నాడు అధికారంలో ఉండి కూడా పార్టీ విధానాల వల్లే ఓటమి పాలయ్యాం గాని అది తన వ్యక్తిగత ఓటమి కాదని అన్నారు. తాను ఒక్కడే కాదు కదా, 164 స్థానాల్లో ఓడిపోయామని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. వైసీపీ అధిష్టానం తీరుతో విభేదించిన ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2017లో జగన్ స్వయంగా పిలిచి బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఇప్పుడు ఎవరికో ఇన్ఛార్జిగా బాధ్యతలిచ్చి తనను సహకరించమంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి పీవీఎల్ రాజీనామాతో గోదావరి జిల్లాలో మళ్లీ రాజకీయాలు వేడెక్కే. ఏ పార్టీలో ఎవరుంటారో ఎవరు ఊడుతారో తెలియని పరిస్థితులున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక కొందరు తమ సీటుకి ఎక్కడ ఎస్సరొస్తుందోనని ఆందోళనగా ఉన్నట్టు సమాచారం. ఉండి నియోజకవర్గంలో అభ్యర్థుల సమీకరణాలు ఎలా మారుతాయనే అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారి, అదే సమయంలో కూటమి పార్టీలోనూ టికెట్ల కేటాయింపుపై కొత్త చర్చలు ప్రారంభమైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.